ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ, వైష్ణవి హత్య విషయంలో మనం బాగా చూస్తే కొన్ని వీడియోస్ అమ్మ, కొంతమంది అతి తక్కువ మంది, చాలా తక్కువ మంది, అంటే ఆ అమ్మాయి ఆల్రెడీ యూట్యూబర్ కాబట్టి తను రీల్స్ చేయడం అనేది కామన్. ఇక వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవలు కూడా ప్రతిదీ ఈ అమ్మాయి రీల్స్ చేయడం వల్లే ఇలా ఇంత దారుణానికి ఒడిగొట్టాడు, ఇలాంటిది జరిగిందని అతి తక్కువ మంది, మళ్ళా చెప్తున్నాను అతి తక్కువ మంది మాత్రం ఇలా అంటున్నారు. కానీ నిజంగా ఆ అమ్మాయి ఆ రీల్స్ చేయడం వల్లే వీడేంటా అన్నది బయటపడింది కదా అని ఆ తక్కువ మంది ఆలోచించటం లేదు. మరి నిజంగా రీల్స్ అనేది ఎలా చేయాలి, ఇలా చేయడం కరెక్టా కాదా? నాకైతే ఆ అమ్మాయి అలా చేయడం వల్ల ఈ రోజు వాడు ఏంటో బయటపడింది అన్న. ఇప్పుడు రీల్స్ అంటే మీరు అన్నట్టుగా మనం ఇదివరకు చాలా వీడియోస్ లో చెప్పుకున్నాము, నేను వంట చేశాను, నా ఇల్లు సర్దుకున్నాను, లేకపోతే ఆయన వెళ్తుంటే బాయ్ చెప్పాను, అవన్నీ రీల్స్ చేస్తే ఎవరికి ఉపయోగం లేదు. ఈ అమ్మాయి ఎందుకు రీల్స్ ఆల్రెడీ మీరు చెప్పినట్టుగా తను యూట్యూబర్, తను రీల్స్ చేస్తుంది. సో తన బాధ ఏంటంటే నలుగురికి చెప్తే కనీసము మా ఆయన ఇలా చేస్తున్నాడు, నలుగురికి చెప్తానని అతను ఏమన్నా రియలైజ్ అవుతాడేమో, తన తప్పు తెలుసుకుంటాడేమో అనే ఉద్దేశంతో తన జీవితంలో జరిగే తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా తన అనేది మీరందరూ నా ఫ్యామిలీ అని నేను మీ అందరికీ చెప్పుకుంటున్నాను, సో నాకు ఎవరూ లేరు, సో వాళ్ళందరికీ చెప్తే లేనిపోని పంచాయతీలు అయితే, గొడవలు అయితే, మీ అందరికి చెప్తే అంటే అతను మారతాడేమో అని నేను పెట్టానే తప్ప అంతకంటే ఏం లేదన్న. సరే మీరు అన్నట్టుగా బ్యాడ్ కామెంట్స్ రాసే వాళ్ళది ఒక గ్రూప్ ఉంటది, ఏదైనా కూడా వాళ్ళు రాస్తున్నారు. అంటే రీల్స్ చేయడం తప్ప ఒప్ప అనేది ఇట్ డిపెండ్స్ అండి, వాళ్ళు చేసే ఆ టాపిక్ ని బట్టి ఉంటది. ఈ అమ్మాయి విషయంలో నేనైతే కరెక్ట్ అని అంటా, ఎందుకంటే తెలియాలి, అందరికీ తెలియాలి. అప్పుడైనా అతను అరే అందరికి తెలిసిపోతుంది నేను ఇలాంటి వాడిని అని చెప్పేసి వెంటబడి నువ్వే కావాలి అని చెప్పేసి నీకు నాకు సరి అయిన జోడు కాదన్నా కూడా నేను ఎదిరించి నేను అమ్మాయిని నువ్వే కావాలని చేసుకున్నా కదా, నేను ఇలా చేస్తున్నందుకు నలుగురికి తెలిసిపోతుంది కదా, మారొచ్చు కదా నేను అనుకుంటాడనేసి ఈ అమ్మాయి చేసింది. కానీ అతను ఏమీ మారలేదని, పైగా ఏమన్నాడంటే నువ్వు రీల్స్ చేయకు, నువ్వు ఇందులో నుంచి ఎందుకు చేయొద్దంటే ఇతని విషయం అంతా బయటపడుతుందని. కాబట్టి ఇంకా దానికి తోడు ఈ అమ్మాయి వాళ్ళ అత్తగారింటికి వెళ్తే ఏదో రింగ్ పోయిందని, దాని తర్వాత కట్నాలు కావాలని, ఇవన్నీ అసలు యాక్చువల్ గా ఏంటంటే అంటే నాకు తెలిసి అమ్మాయికి అతనికి ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది. సో అస్తమానం ఎప్పుడు చూసినా కూడా అతను ఫోన్ లోనే ఉంటాడు. అడుగుందనమాట, ఎందుకు ఎవరితో మాట్లాడతావు నువ్వు ఫోను అని. అంటే నా ఇష్టం, నా పర్సనల్, అంటే జనరల్ గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరికి దాపరికాలకి ఏముంటుంది, దట్టు నువ్వే కావాలి, నువ్వు లేకపోతే నేను ఉండను, నువ్వే నా ప్రాణం అని నువ్వు వెంటబడి చేసుకున్నప్పుడు మీ ఇద్దరి మధ్య దాపరికాలు ఎందుకు ఉంటాయి? సరే ఇది వరకు ఏమైనా పెళ్లి కాకముందు ఉందేమో, అది ఉన్నా కూడా ఇప్పుడు నువ్వు పెళ్ళైన తర్వాత నువ్వు మానాల్సింది. అమ్మాయి చాలా చెప్పింది, ఎందుకు మాట్లాడదు, ఎవరితో మాట్లాడదు, నీ ఫోను నాకు ఇవ్వు అంటే కూడా అతను ఇవ్వలేదు. నా పర్సనల్, నేను లాక్ ఓపెన్ చేయను. అమ్మాయి చెప్పింది మా అన్నయ్య ఉన్నాడు, మొత్తం ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళ వైఫ్కి వాళ్ళు లాక్ తెలుసు, కీ తెలుసు, మరి నువ్వెందుకు, అది వాళ్ళ ఇష్టం, నేను ప్రతి ఒక్కటి చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్పను, ఇలా అంటే అరగంటగా మాట్లాడుతున్నాడు. సో వీటన్నిటికీ కారణం ఏంటంటేనండి, ఈ అమ్మాయి అయ్యో పాపం అనేది కదా, మళ్ళీ చెప్పడం ఏంటంటే అయ్యో పాపం అన్నందుకే తన జీవితాన్ని తనే కాలరాచుకుందా అని అనిపిస్తుందండి. వెంటబడి పెళ్లి చేసుకొని అలా చేయడం అనేది ఎంత దుర్మార్గం చెప్పండి అసలు. ఇప్పుడు నీకు అట్లాంటిది ఒకవేళ అమ్మాయి ఇష్టం లేకపోతే నువ్వు చెప్పాల్సింది, ఈ ఫ్యామిలీ నీ వెంటపడలేదు, ఆ అమ్మాయి నీ వెంటపడదు, నువ్వే వెంటపడ్డావు. ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే డబ్బులు. ఎంతసేపు వచ్చి తీసుకురా అంటే వాళ్ళ మదర్ చెప్తున్నారు, ఎంతసేపు ఇంటికి రాడు, ఎందుకు ఇంటికి రావంటే రాను, నా ఇష్టం, నేను రావాలని ఉందా, నాకు చాలా పనులు ఉంటాయి అంటే మొండివాడు రాజు కంటే గనుడు అన్నట్టు మొండిగా మాట్లాడితే ఎవరైనా ఎందుకు రాను, నేను రాను, రావాలని ఉందా నేను రాను. వాళ్ళ పాపం తలుపులు వేసేసి ప్రతిరోజు నాకు ఇంకా డబ్బులు కావాలని వేధిస్తూ ఉన్నాడంట. ఎంతని డబ్బులు ఇస్తారు? పోనీ వచ్చి ఒకసారి మామయ్య నాకు ఇంత కావాలి, నేను 5 లక్షలు ఇచ్చారు, నాకు ఇంత కావాలని పెద్దవాళ్ళతో మాట్లాడాలి కదా. ఆ అమ్మాయి ఏమంటే మేము ఇంకా అప్పులు చేసి ఇచ్చాం, ఇంకా నేను ఎక్కడి నుంచి తెచ్చిస్తానంటే కూడా వాడు వినట్లేదు అనమాట. సో ఈ అమ్మాయిని ఏంటంటే అల్టిమేట్గా చంపేసి తనది ఏదన్నా వ్యవహారం ఉందో దాన్ని చక్కబెట్టుకుందాం అనుకున్నాడండి. కానీ అదే చెప్తున్నా, ఎప్పుడైనా సరే ఎవరినైనా చంపితే ఇమీడియట్గా పోలీసులు వాళ్ళ పందాలో ఎంక్వైరీ చేస్తారు. మీరు ఎక్కడ తప్పించుకున్నా పాతాళ లోకంలో మీరు దాక్కున్నా కూడా పట్టుకుంటారు, మీకు సరైన ట్రీట్మెంట్ దొరుకుతుంది. అక్కడికి పోయిన తర్వాత మీరు ఎవరితో వెళ్ళిపోవాలనుకున్నారో, ఎవరితో మీరు లైఫ్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళతో చేయరండి, మీరు వెళ్ళేది జైలుకే. కాబట్టి అంటే అతను భరోసా ఏంటంటే నేను వెళ్తా బయటకు వస్తా,
అంటే దేశంలో ఇంకొక దరిద్రం ఏంటంటే ఎంత తప్పు జరిగినా కూడా వాళ్ళ తరపున కూడా నిజం. మాట్లాడే లాయర్లు ఉన్నారు. వాళ్ళ తరపున కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేసి మా వాడే పంపించేయమని అంటున్నారు. కానీ అలా నేను చాలా మటుకు చాలా వీడియోస్ లో చెప్పాను, అవునమ్మా. ఎవరైతే తప్పు చేసిన వాడిని మీరు తప్పించడానికి ప్రయత్నిస్తున్నారో అదే తప్పు, అదే బాధ మీ ఇంట్లో మీ పిల్లలకు లేకపోతే మీ అక్క చెల్లెళ్ళకో మీ చుట్టాలకు వస్తే మీకు ఆ బాధ ఎంతో తెలుస్తుంది. మీరు వాడి తప్పు అందుకనే ఈ మధ్య నేరాలు ఎందుకు అయిపోతున్నాయి అంటే ఏం శిక్షలు పడట్లేదు. వాడు ఇంకొకటి ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతున్నారు. నువ్వు నన్ను పంపిస్తున్నావు కదా చూసుకొని నేను వారం రోజుల్లో బయటకు వస్తానని వాడు. అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉండకపోతే వాళ్ళు బయటకు రారు, వాళ్ళు వాళ్ళ ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతున్నారండి. అంతే, నేను వచ్చేస్తా నాకేం కాదు అంటే వీళ్ళ తరపున మాట్లాడే వాళ్ళు కూడా ఉంటున్నారండి అడ్వకేట్స్. కానీ తర్వాత తీర్పులు చెప్పే జడ్జిలు కాదు. ఐఎమ్ సారీ టు సే సబ్జెక్టు కరెక్షన్ ఇందులో కొంతమంది మాత్రమే, నిజంగా కొంతమంది చాలా సిన్సియర్ గా పనిచేస్తున్నారు. పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా సరే, ప్లస్ ఈ పొలిటీషియన్స్ అందరూ రికమెండ్ చేస్తారు, పర్వాలేదు వదిలేసే నేను ఉన్నా కదా మావాడేవాడు అని వదిలేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఈ సొసైటీలో ఉన్నంత వరకు తప్పులు చేసిన వాళ్లకు, నేరం చేసిన వాళ్లకు, ప్రాణాలు తీసిన వాళ్ళకు మాత్రం సరియైన శిక్ష పడదు. కాబట్టి దయచేసి ఇలాంటివి ఎవరు కూడా ప్రోత్సహించకండి. అది నాకు వస్తే ఏంటి, నా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతే ఏంటి అని మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో అలాంటిది జరగదు. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఏది చూడండి, చిన్నపిల్లలు కదా అని ఆ అమ్మాయికి 18 సంవత్సరాల అమ్మాయికి వద్దు అంటే కూడా ఇంకొంచెం టైం ఇచ్చినా కూడా ఆ తల్లి చిట్టి తల్లి కనీసం బతికేది. సో కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎప్పుడైనా వద్దు అంటే కొంచెం ఆలోచించండి. సరే మంచి సంబంధం, నిజంగా మంచి సంబంధం అయ్యి వాడి అమ్మాయి కోసం వెయిట్ చేస్తే ఇంకో 2 సంవత్సరాలు తప్పకుండా వెయిట్ చేసేవాళ్ళు. కాబట్టి ఎవరైనా సరే మళ్ళీ చెప్పడం ఒకటే, ఎవరిని ప్రాణాలు తీసే హక్కు ఎవరికి లేదండి. మీకు నచ్చకపోతే వాళ్ళ జీవితంలో నుంచి వెళ్ళిపోండి, లేకపోతే వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి అంతే.